JNTUHR 22 స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. 0.15% గ్రేస్ మార్క్స్ అంటే ఏంటి? నిజంగా 9 మార్క్స్ వరకు వస్తాయా? ఈ వీడియోలో సింపుల్ కాలిక్యులేషన్తో క్లియర్గా తెలుసుకుందాం. చాలా మంది స్టూడెంట్స్కి ఒక కామన్ డౌట్ ఉంది. సబ్జెక్ట్లో కొన్ని మార్క్స్ తక్కువ వస్తే గ్రేస్ మార్క్స్ యాడ్ అవుతాయా? అసలు 0.15% అంటే ఎన్ని మార్క్స్? దీన్ని ఎలా కాలిక్యులేట్ చేయాలి? ఇప్పుడు ఈ 0.15% రూల్ గురించి సింపుల్గా తెలుసుకుందాం. దీని కాలిక్యులేషన్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సింపుల్ కాలిక్యులేషన్ ఫార్ములా ఏంటంటే టోటల్ మాక్సిమం మార్క్స్ను 15తో మల్టిప్లై చేసి 100తో డివైడ్ చేయాలి. ఇదే మన కాలిక్యులేషన్ ఫార్ములా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. టోటల్ మాక్సిమం మార్క్స్ 6000 అనుకుందాం. 6000 ఇంటూ 0.15 డివైడెడ్ బై 100. దీని ఆన్సర్ 9 మార్క్స్. అంటే ఈ ఎగ్జాంపుల్ కాలిక్యులేషన్ ప్రకారం 9 మార్క్స్ వస్తాయి. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 9 మార్క్స్ కాలిక్యులేట్ అయ్యాయి కాబట్టి ప్రతి స్టూడెంట్కి ఆటోమేటిక్గా 9 గ్రేస్ మార్క్స్ గ్యారంటీ అని అనుకోకండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్ ఎలిజిబిలిటీ అనేది రెగ్యులేషన్, ఫెయిల్డ్ సబ్జెక్ట్ మార్క్స్, అఫీషియల్ యూనివర్సిటీ రూల్స్ మరియు ఇండివిడ్యువల్ స్టూడెంట్ కండిషన్స్పై డిపెండ్ అవ్వచ్చు. కాబట్టి మీ ఎగ్జాక్ట్ కేసును ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. మీ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ చేయండి. పాస్ అవ్వడానికి ఇంకా ఎన్ని మార్క్స్ కావాలో కూడా మెన్షన్ చేయండి. ఇలాంటి JNTUH ఎగ్జామ్ అప్డేట్స్ కోసం మన ఎగ్జామ్ స్క్రోల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.